దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ రోజున ఇర్మియా గ్రంథము 30వ అధ్యాయము. ఈ అధ్యాయములో 24 వచనాలున్నాయి. మొదటి వచనం, యెహోవా యొద్ద నుండి వచ్చి ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు. రెండవ వచనం, ఇశ్రాయేలు దేవుడగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. మూడవ వచనం, రాబోవు దినములలో నేను ఇశ్రాయేలు వారును యూదా వారునగు నా ప్రజలను చెరలో నుండి విడిపించి వారి పితరులకు నేనిచ్చిన దేశమును వారు స్వాధీనపరుచుకొనున్నట్లు వారిని తిరిగి రప్పించెదనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. కావున నేను నీతో చెప్పిన మాటలన్నిటినీ ఒక పుస్తకములో వ్రాసియుంచుకొనుము. నాలుగవ వచనం, యెహోవా ఇశ్రాయేలు వారిని గూర్చియు యూదా వారిని గూర్చియు సెలవిచ్చిన మాటలివి. ఐదవ వచనం, యెహోవా ఇట్లనెను, సమాధానము లేని కాలమున భీతి చేతను దిగులు చేతను జనులు కేకవేయగా వినుచున్నాము. ఆరవ వచనం, మీరు విచారించి తెలుసుకొనుడి, పురుషులు ప్రసూతి వేదనతో పిల్లలను కందురా, ప్రసవ వేదన పడు స్త్రీల వలె పురుషులందరూ నడుము మీద చేతులుంచుకొనుటయు వారి ముఖములు తెల్లబారుటయు నాకు కనబడుచున్నదేమి. ఏడవ వచనం, అయ్యో ఎంత భయంకరమైన దినము, అట్టి దినము మరి ఒకటి రాదు, అది యాకోబు సంతతి వారికి ఆపద తెచ్చు దినము, అయినను వారు దానిలో పడకుండా రక్షింపబడుదురు. ఎనిమిదవ వచనం, సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నీకున్న కాడి నీ మెడ నుండకుండా ఆ దినమున నేను దాని విరిచి నీ కట్లను తెంపెదను. ఇకను అన్యులు యాకోబు సంతతి వారి చేత దాస్యము చేయించుకొనరు గాని. తొమ్మిదవ వచనం, వారు తమ దేవుడైన యెహోవానగు నేను వారి మీద రాజుగా నియమించు దావీదును సేవించుదురు. పదవ వచనం, మరియు యెహోవా సెలవిచ్చునదేమనగా, నా సేవకుడవైన యాకోబు భయపడకుము, ఇశ్రాయేలు విస్మయమొందకుము, నేను దూరంన నుండు నిన్నును చెరలోనికి పోయిన దేశమున నుండు నీ సంతానపు వారిని రక్షించుచున్నాను. బెదిరించువాడు లేకుండా యాకోబు సంతతి తిరిగి వచ్చి నిమ్మలించి నెమ్మది పొందును. 11వ వచనం, యెహోవా వాక్కు ఇదే, నిన్ను రక్షించుటకు నేను నీకు తోడైయున్నాను. నిన్ను చెదరగొట్టిన జనములన్నిటినీ నేను సమూల నాశనము చేసెదను గాని నిన్ను సమూల నాశనము చేయను. అయితే ఏమాత్రమును నిర్దోషినిగా ఎంచకుండానే నిన్ను మితముగా శిక్షించుదును. 12వ వచనం, యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, నీ వ్యాధి ఘోరమైనది, నీ గాయము బాధకరమైనది. 13వ వచనం, నీ పాపములు విస్తరింపగా శత్రువు కొట్టినట్లు నీ గొప్ప దోషమును బట్టి నేను నీకు కఠిన శిక్ష చేసి నిన్ను గాయపరిచియున్నాను. కాగా నీ పక్షమున వ్యాజమాడువాడెవడునూ లేడు, నీ గాయములకు చికిత్స చేయదగిన మందు నీకు లేదు. 14వ వచనం, నీ స్నేహితులందరూ నిన్ను మరచియున్నారు, వారు నిన్ను గూర్చి విచారింపరు. 15వ వచనం, నీ గాయము చేత నీవు అరిచెదవేమి, నీకు కలిగిన నొప్పి నివారణ కాదు, నీ పాపములు విస్తరించినందున నీ దోషములను బట్టి నేను నిన్ను ఇలాగు చేయుచున్నాను. 16వ వచనం, నిన్ను మింగువారందరూ మింగివేయబడుదురు, నిన్ను బాధించువారందరూ ఎవడునూ తప్పకుండా చెరలోనికి పోవుదురు, నిన్ను దోచుకొనువారు దోపుడు సొమ్మగుదురు, నిన్ను అపహరించు వారినందరినీ దోపుడు సొమ్ముగా అప్పగించెదను. 17వ వచనం, వారు ఎవరునూ లక్ష్యపెట్టని సియోననియు వెలివేయబడినదనియు నీకు పేరు పెట్టుచున్నారు. అయితే నేను నీకు ఆరోగ్యము కలుగజేసెదను, నీ గాయములను మాన్పెదను. ఇదే యెహోవా వాక్కు. 18వ వచనం, యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు, యాకోబు నివాస స్థలములను కరుణించి వాని గుడారములను నేను చెరలో నుండి రప్పింతును. అప్పుడు పట్టణము దాని కొండ మీద కట్టబడును, నగరియు యథాప్రకారము నివాసులు గలదగును. 19వ వచనం, వాటిలో కృతజ్ఞతాస్తోత్రములను సంభ్రమం పడువారి స్వరమును వినబడును. జనులు తక్కువ మంది కాకుండా నేను వారిని విస్తరింపజేసెదను, అల్పులు కాకుండా నేను వారిని ఘనులుగా చేసెదను. 20వ వచనం, వారి కుమారులు మునుపటి వలె నుందురు, వారి సమాజము నా ఎదుట స్థాపింపబడును, వారిని బాధపరచు వారినందరినీ శిక్షించెదను.
21వ వచనం, వారిలో పుట్టినవాడు వారికి రాజుగా ఉండును, వారి మధ్యను పుట్టినవాడొకడు వారి నేలును. నా సమీపమునకు వచ్చుటకు ధైర్యము తెచ్చుకొనువాడెవడు? నా సన్నిధికి వచ్చునట్లుగా నేను వానిని చెరదీసెదను. ఇదే యెహోవా వాక్కు. 22వ వచనం, అప్పుడు మీరు నాకు ప్రజలయ్యుందురు, నేను మీకు దేవుడనై యుందును. 23వ వచనం, ఇదిగో యెహోవా మహోగ్రతయను పెనుగాలి బయలుదేరుచున్నది, అది గిరగిరా తిరుగు సుడిగాలి, అది దుష్టుల మీద పెళ్ళున దిగును. 24వ వచనం, తన కార్యము ముగించు వరకు, తన హృదయాలోచనలను నెరవేర్చు వరకు యెహోవా కోపాగ్ని చల్లారదు. అంత్యదినములలో మీరీ సంగతిని గ్రహింతురు. దేవుడు చదవబడిన పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించి మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.